ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ ప్రతి ఒక్కరికి నా యొక్క శిరస వందనములు, ఆయుర్వేద వందనములు, అభివందనములు. ఇది రామ తులసి ఒక పుష్పం అండి. ఇవి దాదాపుగా కలేపాకు ఒక పుష్పం. అయితే రామ తులసి ఒక పుష్పం పూసేటప్పుడు ఈ విధంగా ఏ విధంగా ఉంటుంది చూడండి. ఈ విధంగా తెలుపు రేణువులు ఉంటాయి. ఇవి కనుక మనకి ఎలాంటి ఒక తలనొప్పి సమస్య కానీ ఏ సమస్య ఉన్నా కానీ తగ్గుతుంది. ఇది ఏ విధంగా ఉంటుందో ఆటోమేటిక్గా ఈ కలేపాకు రేణువు కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే తులసి పువ్వులు, కలేపాకు పువ్వులు కనుక మనం ఉపయోగించుకుంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ కానీ, బీపీ కానీ, షుగర్ కూడా ఆధీనంలోకి వచ్చి మంచి ఆయుర్వేద అభిమానంగా వర్ధిల్లొచ్చు. అంతేకాకుండా మన రక్తంలో అధిక పీడన శక్తి కనుక ఎప్పుడైతే నిర్మలాత్మక పరిమాణం తీసుకొస్తుందో మనకు బ్రెయిన్ స్ట్రోక్ కానీ, అంతేకాకుండా ఆ స్ట్రోక్ కానీ, లేక కిడ్నీ యొక్క ఫెయిల్యూర్ కానీ అలాంటివి కూడా అరికట్టే విధంగా ఉంటుంది. కనుక ఈ ఆయుర్వేద అభిమానులు ఒకటి చెప్తున్నా, మనకు చిన్నపిల్లలు కనుక మాట రాని పిల్లలకైతే కొంచెం తేనె కలిపి, కన్న చక్కెర కలిపి దీని రోజు ఉదయం సాయంత్రం కనుక పిల్లలు కనుక పెడితే మంచి ఆయుర్వేద అభిమానులుగా ఎలాంటి వ్యాధి రాని మనుషుల్లాగా ఎదుగుతారు. అందరూ ఉపయోగించుకుని మంచి ఆయుర్వేద అభిమానులు వర్ధిల్లాలని ఆశించుకుంటూ సెలవు తీసుకుంటూ జై హింద్.